మా వీడియో నచ్చిందా? వెంటనే లైక్ అండ్ కామెంట్ చేయండి. ఇంకా మా ఆంధ్ర విలాస్ మూవీ న్యూస్ ఛానల్ కు సబ్స్క్రైబ్ చేసి నూతన వీడియోల కోసం బెల్ ఐకాన్ ను క్లిక్ చేయండి. కాంతార చాప్టర్ 1 అద్భుత విజయం సాధిస్తున్న తరుణంలో సినిమా థియేటర్లలో రికార్డవుతున్న వీడియోలపై నటుడు రిషబ్ శెట్టి స్పందించారు. పైరసీని ప్రోత్సహించవద్దని, థియేటర్లలో సినిమాని రికార్డ్ చేయొద్దని ఆయన ప్రేక్షకులను, అభిమానులను కోరారు. ఈ పోస్ట్ ప్రస్తుతం వైరల్ అవుతోంది. రిషబ్ శెట్టి ప్రస్తుతం ఈ పేరు కన్నడ ఇండస్ట్రీతో పాటు టాలీవుడ్ ఇండస్ట్రీలో కూడా మార్మోగుతుంది. రిషబ్ స్వీయ దర్శకత్వంలో తాజాగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన చిత్రం కాంతార చాప్టర్ 1. ఈ సినిమా ఎన్నో అంచనాల నడుమ అక్టోబర్ 2వ తేదీ ప్రేక్షకుల ముందుకు వచ్చి ఎంతో అద్భుతమైన విజయాన్ని సొంతం చేసుకుంది. ప్రతి ఒక్క చోట ఈ సినిమాకు మంచి పాజిటివ్ టాక్ రావడమే కాకుండా భారీ స్థాయిలో కలెక్షన్లను కూడా రాబడుతుంది. ఇక ఈ సినిమాకు మంచి ఆదరణ లభిస్తున్న నేపథ్యంలో చిత్రబృందం ఎంతో సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఇకపోతే ఈ సినిమా థియేటర్లో చూసిన కొంతమంది ప్రేక్షకులు అక్కడ వీడియోలను రికార్డ్ చేస్తూ సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఈ విషయాలపై తాజాగా నటుడు రిషబ్ శెట్టి స్పందిస్తూ సోషల్ మీడియా వేదికగా చేసిన పోస్ట్ వైరల్ అవుతుంది. ఈ సందర్భంగా ప్రేక్షకులను, అభిమానులను అభ్యర్థిస్తూ, ప్రియమైన అభిమానులు, ప్రేక్షకులకు మనవి. కాంతార చాప్టర్ 1 సినిమా మాది మాత్రమే కాదు, మీది కూడా. ఈ సినిమా పట్ల మీరు చూపిస్తున్న ప్రేమ ఎప్పటికీ మరుపురానిది. అయితే కొంతమంది ఈ సినిమాని థియేటర్లలో రికార్డ్ చేస్తూ సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నారు. దయచేసి ఎవరు కూడా ఇలా సినిమాని రికార్డ్ చేస్తూ వీడియోలు తీయొద్దని, అలాగే పైరసీని ప్రోత్సహించవద్దని సవినీయంగా మిమ్మల్ని అభ్యర్థిస్తున్నాను. కాంతార వంటి ఒక గొప్ప సినిమాని థియేటర్లో చూసి ఆ అనుభూతిని పొందండి అంటూ ఈ సందర్భంగా రిషబ్ అభిమానులను అభ్యర్థిస్తూ చేసిన ఈ పోస్ట్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. అయితే ఇటీవల కాలంలో ప్రతి ఒక్క సినిమా పైరసీ బారిన పడుతున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే ఇలాంటి పైరసీని అరికట్టడం కోసం హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు ఎంతో కృషి చేస్తున్నారు. 1-3-2025 ఇలా థియేటర్లలో సినిమాలను రికార్డు చేయటం వల్లే పైరసీలు కూడా జరుగుతున్నాయని, వాటిని ప్రోత్సహించవద్దు అంటూ ఈ సందర్భంగా రిషబ్ చేసిన ఈ పోస్ట్ వైరల్ అవుతుంది. ఇక కాంతార సినిమాకు ప్రీక్వెల్ సినిమాగా కాంతార చాప్టర్ 1 సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే. ఈ సినిమా విడుదలకు ముందు సినిమాపై ఎన్నో అంచనాలు ఏర్పడ్డాయి. అయితే అంచనాలకు అనుగుణంగానే ఈ సినిమా అద్భుతమైన టాక్తో దూసుకుపోతుంది. పాన్ ఇండియా స్థాయిలో ఈ సినిమాకు ఎంతో మంచి ఆదరణ లభిస్తోంది. ఇక ఈ సినిమాలో రిషబ్కు జోడిగా రుక్మిణీ వసంత్ నటించగా, ఈ సినిమాని పాన్ ఇండియా స్థాయిలో ఎంతో ప్రతిష్టాత్మకంగా హోంబళే ఫిల్మ్స్ నిర్మించారు. ఈ సినిమా కోసం సుమారు 125 కోట్ల వరకు బడ్జెట్ కేటాయించారని తెలుస్తుంది. ఇక కాంతార యూనివర్స్ నుంచి మరిన్ని సినిమాలు కూడా ప్రేక్షకుల ముందుకు రానున్నాయని ఇటీవల రిషబ్ ఒక ఇంటర్వ్యూ సందర్భంగా వెల్లడించారు. షిటు మైనస్ వారిపై 4 కోట్ల రూపాయలు పరువు నష్టం దావా వేసిన ఐశ్వర్య దంపతులు. ఇదే కారణమా కాంతార వంటి గొప్ప సినిమా అనుభూతిని థియేటర్లలోనే పొందాలని రిషబ్ శెట్టి చేసిన విజ్ఞప్తి ప్రాముఖ్యతను తెలుపుతుంది. ప్రతి ఒక్కరూ పైరసీని అరికట్టడంలో తమ వంతు బాధ్యతగా థియేటర్లలో వీడియో రికార్డింగ్ మానుకోవాలి.